గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సొంత పన్నుల రాబడిలో తెలంగాణది అగ్రస్థానం. అప్పుల కట్టడిలోనూ దేశానికి ఆదర్శం. శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం. ఇవాళ ప్రమాణ స్వీకారం. పార్లమెంట్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రత. పార్లమెంట్లో దుండగుల హల్చల్పై ఢిల్లీ పోలీసుల విచారణ. ఇవాళ రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతలు. రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి. ఇక అప్డేట్ చూస్తే ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా ఇవాళ శాసనసభ స్పీకర్ ఎన్నికతో పాటు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక విషయాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సభకు తెలియజేస్తారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అసెంబ్లీ ముగింపు తర్వాత బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించే పని దినాలను అధికార, ప్రతిపక్ష సభ్యులతో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా ఇవాళ శాసనసభ స్పీకర్ ఎన్నికతో పాటు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక విషయాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సభకు తెలియజేస్తారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అసెంబ్లీ ముగింపు తర్వాత బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. శాసనసభ సమావేశాలు నిర్వహించే పని దినాలను అధికార, ప్రతిపక్ష సభ్యులతో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.
పార్లమెంట్లోకి ఆగంతకులు చొరబడ్డ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మూడంచెల భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని సూచించారు. పార్లమెంట్లో ఆగంతకుల దుశ్చర్యను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున లోక్సభ తరహా ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుంది. 2 రోజులుగా చలి ఒక్కసారిగా మరింత పెరిగింది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని నెలాఖరుకు మళ్లీ పెరుగుతుందని అధికారులు తెలిపారు. చలికి తోడు చలిగాలులు కూడా వీస్తాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ తక్కువగా నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణ కంటే 1 డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. రాజేంద్రనగర్లో అత్యంత గరిష్టంగా 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మెదక్లో 12.8, పటాన్ చెరువులో 13.2, ఆదిలాబాద్లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్లో 16.1, హైదరాబాద్లో 16.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 17, మహబూబ్నగర్లో 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చలి పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. చలి గాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా దుస్తులు, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ మెడికల్ క్యాంపస్లో అర్ధరాత్రి దుండగులు కలకలం సృష్టించారు. ఆగంతకులు క్యాంపస్ గేట్ను కారుతో ఢీకొట్టి లోపలికి చొరబడ్డారు. అడ్డుగా వచ్చిన విద్యార్థులను కారుతో ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆగంతకుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై ముమ్మర దర్యాప్తు సాగుతుంది. స్పీకర్ ఆదేశాలతో సిఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని నియమించింది కేంద్ర హోంశాఖ.
సిఆర్పీఎస్ డీజీ అనిల్ దయాల్తో పాటు కమిటీలో ఇతర భద్రతా సంస్థ అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ దర్యాప్తుతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను కూడా లోక్సభకు సిఫార్సు చేయనుంది. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను సమర్పించనుంది. ఇటు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. భద్రతా వైఫల్యం ఘటనలో ఇప్పటి వరకు 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులు పక్క ప్రణాళిక ప్రకారమే దుస్సహనానికి పాల్పడ్డారంటున్నారు. ఈ కేసులో సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ సిందే, విశాల్, లలిత్లను నిందితులుగా గుర్తించామని తెలిపారు. ఈ 6గురికి నిందితులకు 4 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందన్నారు. పార్లమెంట్లో చొరబాటుకు కొన్ని రోజుల క్రితమే ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే సభలో దాడికి ముందు నిందితుడు సాగర్ శర్మ చివరిగా తన ఇన్స్టాగ్రామ్లో గెలిచినా ఓడినా ప్రయత్నించడమే ముఖ్యమని పోస్టు పెట్టాడు. గెలుస్తామా లేదా అనేది కాదు, ఆ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో చూడండి రాసుకొచ్చాడు. మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నానని పోస్టు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ స్పందించారు. ఈ ఘటనతో భారతీయ కిసాన్ యూనియన్కు, సంయుక్త కిసాన్ మోర్చాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయాన్ని కొన్ని సంస్థలు తమకు ఆపాదించడాన్ని తప్పుబట్టారు. ఓవైపు పార్లమెంట్పై దాడి జరిగింది. 2 అగంతకులు లోపల లోక్సభలో టియర్ గ్యాస్ క్యాన్లను ప్రయోగించారు. మరో 2 పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు యత్నించి దొరికిపోయారు. దేశమంతా కలకలం రేపిన ఘటన ఇది. మన దేశ భద్రతకు సవాలు, మన దేశ పాలనకు గుండెకాయన్న పార్లమెంట్లో రక్షణ వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన ఘటన ఇది. ఈ అంశాన్ని రిపోర్ట్ చేసే మీడియా ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కానీ ఎక్స్క్లూజివ్ లైవ్లు, టీఆర్పీల వేటలో రిపోర్టర్లు చేసిన బాధ్యత లేని పని మొత్తం 4th ఎస్టేట్ను నవ్వుల పాలు చేసింది. దుండగులు వాడిన టియర్ గ్యాస్ క్యాన్ను చూపుతూ లైవ్లు ఇచ్చేందుకు నేషనల్ ఛానళ్ల రిపోర్టర్లు తెగ హడావిడి చేశారు. ఒకరి నుంచి మరొకరు లాక్కునేందుకు యత్నించారు. తమను యావత దేశం చూస్తుందన్న సోయి లేకుండా క్యాండీ కోసం పిల్లల కోట్లాడలా మార్చేశారు. దీంతో అక్కడున్న వారే కాదు, ఆ దృశ్యాలు చూసిన జనమంతా వీళ్ళ రేటింగ్ల కొట్లాంటేటిరా నాయనా అంటూ ఈసడించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లైతే ఏకంగా ట్రోల్ చేసి పారేస్తున్నారు. మీడియా ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. हम आपको दिखाने की कोशिश कर रहे हैं। देखिए यहाँ सेंसर भवन परिसर के गेट के पास कोशिश कर रहे मैं समझ सकता हूँ मेरे तमाम जो मीडिया के साथी बंधु हैं उनकी भी कोशिश है।
और आपको मैं दिखाता हूँ कि इधर हमें आपको दिखा रहे देखिए यही संसद के बाहर उस वक्त इसी स्लोगन का इस्तेमाल किया गया था। हम आपको दिखाने की कोशिश कर रहे हैं। देखिए यहाँ संसद भवन परिसर के गेट के पास పార్లమెంట్పై దుండగుల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. సభ జరుగుతుంటే గ్యాలరీ నుంచి దుండగులు దూసుకురావడం భద్రతా లోపానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు ఎంపీలంతా సురక్షితంగా ఉన్నారన్నారు హరీష్ రావు. 2009లో పార్లమెంట్ మీద దాడి జరిగింది. మళ్ళీ ఇవాళ ఏదో కొత్త పార్లమెంట్ కట్టినేమో అద్భుతంగా కట్టినేమన్నారు. ఇవాళ ఇద్దరు దుండుగలు వచ్చి పార్లమెంట్ జరుగుతూ ఉంటే టియర్ గ్యాస్ ఓపెన్ చేసిందట పార్లమెంట్ లో. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ దుండుగలను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ ఏది ఏమైనా ఇలా పార్లమెంట్ మీద దాడి అనేటువంటిది మనందరికీ కూడా బాధకరం. ఇలా ప్రపంచం ముందు మనం అసలు ఒక పార్లమెంట్ జరుగుతూ ఉంటే పార్లమెంట్కే రక్షణ లేని పరిస్థితి రావడం అనేది ఇది మనందరికీ కూడా ఒక రకంగా దురదృష్టకరం, బాధకరం. అయ్యాల అదృష్టం ఏంటంటే ఏ ఎంపీలకు ఎవరికి కూడా ఏం కాలేదు. అందరు కూడా సేఫ్ గా ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల అందరు కూడా సురక్షితంగా బయటపడ్డారు. చాలా సంతోషం. దీనిపైన విచారణ జరగాలని, ఇటువంటి భద్రతా లోపాలను వెంటనే కట్టుదిట్టం చేసి పునరావృతం కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా మాటలు ఘనంగా ఉండడం కాదు, చేతలు కూడా ఘనంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. మరోవైపు విశ్రాంతి సమయంలో పుస్తక పఠనంలో నిమగ్నమయ్యారు కేసీఆర్. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని తుమ్మల ఆకాంక్షించారు. ఇక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను ఆమె పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను నాగార్జున పరామర్శించారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని సినీ నటుడు నాగార్జున తెలిపారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, బాగా స్పందిస్తున్నారని చెప్పారు. మరోవైపు కేసీఆర్ ను శాంత బయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. నిజమైన నాయకత్వం సవాలు సమయాల్లో కూడా ప్రకాశిస్తుందంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. బుధవారం సందర్శకుల తాకిడి తగ్గడంతో తన దగ్గరికి వచ్చిన ప్రముఖులకు అభివాదం చేస్తూ విశ్రాంతి తీసుకున్నారు కేసీఆర్. అదే సమయంలో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి, షెంగ్పాన్ సంపాదకత్వంలో వెలువడిన ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్, అగ్రికల్చర్ అండ్ రూరల్ రిఫార్మ్ అనే పుస్తక పఠనం చేశారు. ఈ మేరకు కేసీఆర్ పుస్తకం చదువుతున్న ఫోటోను ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.